స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి దేవా, పరిశుద్ధుడా, ప్రియ పరమ తండ్రి, గొప్ప దేవా, నీ యొక్క మహాదాన్ని బట్టి మీ ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపుతున్నారని మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తూ ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ఆజ్ఞాపించాలని ప్రార్థిస్తున్నాం. మీ సేవకునిగా మీ ఆత్మతో అభిషేకించి అనేక స్థలాల్లో మీరు వాడుకోనాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, రాత్రి తండ్రి, మీ యొక్క దాసుడు తండ్రి తన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైన సమర్పణ చేసుకుని మీ యొక్క సన్నిధిలో కొన్ని ఆత్మలకు ప్రయోజనం కలగాలని నమ్మకంతో విశ్వాసంతో త్యాగపూరితమైన విధానంలో తనకు సమర్పణ చేసుకుని ఈ 2 రాత్రులు మా మధ్య వాడబడిన విధానం బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రభువా. ఈ 3 రాత్రుల వాక్యములు విన్న మీ బిడ్డలను ప్రత్యేకముగా నీ దయలో నువ్వు దీవించాలి. సహకరించిన విధానం బట్టి కూడా మీకు ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాం. తన తండ్రి 3 రాత్రులు తొంగవారి పాలన మా మధ్య బిడ్డ ప్రభా, ప్రతి రాత్రిలో వచ్చి చక్కగా దేవుని వాక్యాన్ని వినడానికి మీరు ఎంతో కృప దయచేశారు ప్రభా. నాగాలం ఆయా ప్రాంతాల నుండి ప్రభా మీ బిడ్డలు మా మధ్యకు వచ్చి వాక్యాన్ని వినడానికి మీరు కృపను బట్టి మీ ప్రత్యేకమైన వందనాలు. అలా మా సంఘం కాకుండా బయట నుండి వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన దానిలను దీవించండి. ఒకవేళ శారీరకంగా ఎవరైనా సమస్యలు ఉన్నట్లయితే, శోధనలో ఉన్నట్లయితే, రుగ్మతలో ఉన్నట్లయితే, అసమాధానంతో ఉన్నట్లయితే, శారీరకంగా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రతి సమస్య విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. ప్రతి బిడ్డను ప్రత్యేకముగా అభిషేకించాలని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. స్తోత్రం. ఎవరికి ఏదైనా సమస్య ఉన్నదో మీకు తెలుసు. ప్రతి సమస్యలకు పరిష్కారం మీరు దయచేయండి. ఈ 3 రాత్రులు మీ బిడ్డలు పాలు పొందిన ప్రతి బిడ్డలు కూడా ప్రత్యేకముగా నీ దయలో నువ్వు దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను ఒక్కొక్కరిని కూడా వ్యక్తిగతంగా దర్శించండి, బలపరచండి. మీ నామవిషయంలో మీరంతా సహాయం చేశారు తండ్రి. మీ స్తోత్రాలు తెలుస్తున్నాం. మంచి వాతావరణం ఇచ్చి మమ్మల్ని బలపరిచిన దేవా నీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో ప్రభువా, కొంతమంది బిడ్డలు శారీరకంగా బలహీనమైన స్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారు, కిడ్నీ వ్యాధితో బాధపడిన బిడ్డలు ఉన్నారు, కడుపు నొప్పి చేత బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, మెడ నరాల నొప్పితో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, మోకాళ్ళ నొప్పి చేత బాధపడుతున్న బిడ్డలు ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఆశయాలు నీ నామములో తీర్చండి, మీరు మహిమ పొందండి, సహాయము చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. మా దిన ఆహారాన్ని మాకు దయచేయండి, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మాకు క్షమించు, మమ్మ శోధనకు ఆదేశమును తప్పించు. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు కృప, పరిశుద్ధాత్మలోని సహవాసం ఇప్పుడు మర్యాదకు ఈ సభలో పాల్గొన్న ప్రతి బిడ్డకు మూలకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండేది గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రీస్తు మహారాజుకే జై, రాజుల రాజుకే, రాజైన పెళ్లి కుమారుడికే, యేసు వారికి
అందరికీ వందనాలండి. సభ ఇంతతో ముగించబడింది. నా మాట ఒక్క మాట అంటారా? రేపు నా కలెక్షన్ మొత్తం మీకు ఇస్తున్నాం. మంచి పని కార్యక్రమాలు చేస్తున్నారు. యేసు ప్రభు నాకు ఇచ్చాడు. మంచో చెడు రేపు కలెక్షన్ మొత్తం సర్లే పేదవాళ్ళకు మంచి కార్యక్రమం మీరు ఉన్నారు కాబట్టి రేపు సాయంత్రం తీసుకొచ్చి ఇక్కడ చూడమండి. ఒక మాటేనండి, ఈ సహోదరుడు సమర్పణ చేస్తున్నాడు. ఆయన సంపాదనలో రేపు వచ్చిన కనెక్షన్ అంతా కూడా దేవునికి ఇస్తారంట. ఆయన కూడా ప్రార్థన చేయడానికి కుటుంబం కూడా ప్రార్థన చేయండి. మీ పేరేంటండి? పిండియాల శివప్రసాద్ గారి గురించి ప్రార్థన చేయండి. దేవుడు తెలుసు రావాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క సంఘం తరఫున మా తరఫున ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మహిమ కొరకు మీ ఆశీర్వాదాలతో నింపండి. కాపాడాడు మమ్మల్ని, యాక్సిడెంట్ లో కాపాడాడు. మహాపరిశుద్ధాన్ని చూడమ్మా మేము నమ్మపోయినా మమ్మల్ని నమ్ముతాడే. ఇది మంచిగా నమ్మదగిన దేవుడవు నీవే యేసయ్యా, నమ్మిన వారిని రక్షించే నీ ఆత్మను సంచకరువుగా దయచేసి నా ప్రభావ నీ బిడ్డలకు నీ శాంతిని సమాధానం దయచేయండి. కుటుంబాన్ని గర్భిణి చేస్తూ కుటుంబంలో అశాంతిని కలిగిస్తున్న దురాత్మ అంధకార చీకటి శక్తులను గర్భించి బంధించిన ఆయన నీ బిడ్డ విడుదల దయచేయండి ప్రభావ. నీ బిడ్డలు నీ సాక్షులుగా వాడుకుని ఆయన నీ బిడ్డల జీవితంలో నువ్వు చేసిన అద్భుత కార్యం బట్టిన ఆయన రేపు నీ బిడ్డలు నీ సందులు నిలబడి సాక్షులుగా నీ సందులో నీ నామ మహిమాలను నిలబడి కుటుంబ ప్రభావ కుటుంబస్తులు ఎదుర్కొంటాడు వాగ్దానం చేసిన తండ్రి ఈ వాగ్దాన్ని పెట్టబడ్డ జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు ఆయుష్ను పొడిగించి నడిపించావు. నీ కోదనాలు ఆయన ఇంకా ఆయుష్ను పొడిగించిన మంచి ఆరోగ్యముల దయచేసిన ప్రభావ నీ కృపలో భద్రపరచండి అయ్యా. నీ దేవుడు సాధులు తోడుకుంటున్నాడు నా ప్రభావ. ఇంకా పరిశుద్ధాన్ని స్తోత్రం ప్రభావ నిలబడటానికి సహాయం వారి సాక్షులుగా వాడుకోమని వారి చదువులో ఉన్నతమైన చదువు చదువుకుని నీ మహిమాత్మ చూసిన కృప ఇచ్చామని చేస్తున్నామని అడుగుతున్నాను. స్తోత్రం ప్రభా యవనస్తుల వరకే ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా ప్రత్యేకంగా ఈ లోకంలో ప్రభా నీ విడుదల ఆరోగ్యం కలిగిన సంతోషంగా నీ సందులో జీవించాలని ఆపట్లను ఆశిస్తే నా ప్రభా అయ్యా మాకు రోగములు కలిగినపరుస్తున్న దురాత్మ రోగములను ఇహలోకన పరలోకనిది కారణమగల నజరులను యేసు క్రీస్తు నామమున గద్దిస్తాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పరిశుద్ధాత్ముడా ఇప్పుడే నీ బిడ్డను ముట్టి స్వస్థపరచండి. ఈ క్షణం నుంచి నాయన ఎటువంటి నొప్పి లేకుండా ఆరోగ్యం కలిగిన లేడి వల్ల గంతులు వేస్తూ ప్రభా ఈ లోకులని బలమైన సాక్షి ఉండటానికి సహాయం చేయమని విశ్వాసాల బలపరిచి నీ బిడ్డల దీవులు కుమ్మరించమని తన యొక్క పనిపాట్లు మీరు తోడినడుగు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. చూశాడు సార్ జాగ్రత్త
గారు అట్టకొనండి సార్. బహుమానాన్ని బిడ్డకు దయచేసాం. ఆ బహుమానం ఆయన మీరు చక్కగా పెంచండి నాయన. అయ్యా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఒక రోజు నా తండ్రి ఆ గర్భఫలాన్ని మా కళ్ళతో చూసిన ఆయన మేము సంతోషించే భాగ్యము, నిన్ను స్తుతించే భాగ్యము, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యము దయచేయండి ప్రభా. బిడ్డలు దయచేసాను నాయన. అంతవరకు ఆరోగ్యముతో బిడ్డలు నడిపించి నీ కృపలో భద్రపరిచినటువంటి దుష్టుడు ఆ బిడ్డ మీద కనువేయకుండా నాయన నీ రక్తపు కోట, నీ పరిశుద్ధాత్మ అగ్ని కంచివేసి బిడ్డ కాపాడమని ఇవన్నీ మీ చేతులు అప్పగించుకుంటూ మంచి ఆరోగ్యము దయచే మహాపరిశుద్ధాన్ని స్తోత్రం. నా ప్రభా అయ్యా శరీరాన్ని చూడు కూడా సేవ ఉంది, అక్కడ కూడా తిరుగుతా ఉంటాం. ఆగాలండి. అది కూడా ఐపీసీలో చేసేవాడిని. ఐపీసీ దేవుడు ఇచ్చి పెట్టమని దేవుడే మినిస్ట్రీ ఇచ్చాడు. ఇప్పుడు నా వ్యాపారం చేసే కృప దయచేయండి నా ప్రభా. దాని ద్వారా నీ మహిమార్థమే ముందుకు సాగడానికి సహాయం చేయండి. వారి భర్త గారి కొరకే, కుమారుడు కొరకే, కుటుంబం కొరకే, అత్తమామల కొరకే ప్రార్థిస్తున్నా. వారిని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో శాంతి ఈ లోకంలో నిన్ను నమ్మిన ప్రతి బిడ్డ ఇటువంటి రోగం లేకుండా ఆరోగ్యంగా జీవించాలన్నదే నీ ఉద్దేశం ప్రభు. దాన్ని బట్టి ఆనాడు నీ దాసుని పిలిచావు, వారికి నువ్వు అధికారం ఇచ్చావు. వెళ్ళండి, దురాత్మలో పట్టిన వారిని గద్దించండి, రోగస్తులను స్వస్థపరచండి, ఉచితంగా పొందుకున్నారు ఉచితంగా చేయండి ఆనాడు. ఆల్ రైట్ కొట్ల అక్కడ అయ్యా నా తండ్రి, మా హృదయం ఎరిగిన దేవుడు, మా అవస్థలు ఎరిగిన దేవుడు, మా ఆశలు ఎరిగిన దేవుడు నా ప్రభా. ఈ లోకంలో నాయన ప్రతి కుటుంబానికి ప్రభా మీరు ఇచ్చేటటువంటి బహుమానం కొరకు ఎదురు చూస్తుండగా నాయన ఆ బహుమానం రానికుండా ప్రభా ఏ విధంగా ప్రభా కాయ పండకుండానే నాయన పిందులుగా ఉన్నప్పుడు కాకులు దాన్ని నా తండ్రి తుంచివేసి కింద పడేస్తూ ఉంటాయి ప్రభా. అదేవిధంగా ఈ బిడ్డల జీవితాల్లో కూడా వారికి నీవు ఇచ్చేటటువంటి ఫలములు అవి ఫలించనీయకుండా నా ప్రభా ఆ ఫలములు వారు తిని సంతోషించనీయకుండా నాయన మధ్యలోనే ప్రభా దుస్తులని కాకి నా తండ్రి వాటిని పొడిచి పడేస్తుండగా నా ప్రభా ఆ విధంగా పడేస్తున్న దురాత్మ అంధకార చీకటి శక్తులను నా ప్రభా మీరు మాకిచ్చిన అధికారం బట్టి నాయన ఇహలోకన పరలోకన అధికారం గల నజరుడైన యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ వాటిని యేసు నామమున బంధిస్తున్నాను ప్రభా. ఈ క్షణం నుంచి నాయన ఎటువంటి దురాత్మ అంధకార చీకటి శక్తులు ఈ కుటుంబం మీద పని చేయనీయకుండా నా ప్రభా నీ రక్తంలో కడిగి శుద్ధీకరించిన ఆయన నీ ఆత్మాభిషేకముతో నింపిన ప్రభా నీ బిడ్డల కొరకే మీరు ఇచ్చిన ఆశీర్వాదములు వారి జీవితంలో పొందుకుని లోకములో గొప్ప సేవలో నీ నామ మహిమార్థం వాడబట్టడానికి సహాయం చేయండి. వారి భార్యలతో మీరు దీవించండి, కుటుంబాన్ని మీరు దీవించండి, వారి అవసరాలు మీరు తీర్చండి ప్రభా. వారికి కావాల్సిన కుమారుని బహుమానమును ఆయన నీ దాసునిగా అనుగ్రహించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా వచ్చే ఈ సంవత్సరానికి నా ప్రభా నీ బిడ్డలు నా తండ్రి నీ యొక్క వారి చేతుల్లో నా ప్రభా మీరు ఇచ్చే బహుమానం పొందుకుని నాయన నీ బిడ్డలుగా నీ బలమైన సాక్షులుగా వాడబట్టడానికి సహాయం ఇచ్చేయమని కుటుంబాన్ని మీ చేతులు అప్పగించుకుంటూ సేవను ఇంకా బహుగా దీవించి ఆస్వాదించిన నా ప్రభా నీ చిత్తంను నీ బిడ్డల జీవితంలో నెరవేర్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. అలాగుంచు
అలాగనే నల్లగా వాళ్ళు ఆదరా అడ్డొచ్చు పడుతున్నట్టు తీకయ్యి బాబు. ఊరికే నువ్వా నాకైతే క్లియర్గా క్లియర్ గా ఏమవుతుంది చీకట్లో నల్లగా వస్తుంది ఏదో అట్ట తీద్దాం క్లారిటీ. జనం చూసిన వాళ్ళకి భయంకరంగా ఉండకూడదు. నవ్వయ్యా కొంచెమా. లాగరంటే నాగార్జున కొంచెం నువ్వు హెల్ప్ చేస్తే నన్ను పొట్ట తింది రానికి పెళ్లి చేయాలి. మొహం కింద పెట్టుకోద్దుగా అది నువ్వు ఆగుతాముడు ఏనా ఏంటి చీ కాలుతున్నా కింద యావయ్యో నీ బొమ్మలు అటు తిప్పేసేస్తున్నావు లోపల అక్కడ. కళ్ళు కనపడుతుంది బాబు. కళ్ళు కనేసేది మంచి మొహాలు కానీ కళ్ళు కాదు. బైబుల్ లేదే ఏం లేదు నీ మొహాన్ని. చూడండి చూడండి ఇటు చూడండి. తల కింద నిల్చోవయ్యా. ఎవరు నాదా ఇప్పుడు అంటే పొల్లే కనపడుతున్నాయి నీయరయ్యా. నువ్వు రాజురా నువ్వే చాలే ఎక్కువైపోయింది చాలే దోమల చేతలే. చూడు 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 అబ్బా అబ్బా అటు చూడు అటు చూడు అటు చూడు అవి అటు వీడియో నాది నా పుట్టాడు మమ్మల్ని జాగ్రత్త ఎలా ఉంటారా